మొన్న నందినమ్మతో ముచ్చట పెట్టింది. నందినమ్మ నాకు ఒక మాట ఇచ్చింది, సమంతమ్మని తీసుకొస్తా అన్నది. సమంతమ్మని తీసుకొని వచ్చింది, ఇద్దరితో మాట్లాడతాను. నమస్తే సమంతమ్మ. బంగారు తల్లి, బాగున్నావా? మన తెలుగు బంగారం నీయానికి, మాకందరికి నువ్వు తెలుగు బంగారం అయిపోయినావు. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. అక్కడ కిందికి తమిళనాడు పిల్లవి అయినప్పటికీ కూడా మా తెలుగు పిల్లవే అనుకుంటున్నావు ఇప్పుడు మేము, ఎందుకంటే తెలుగు అంత మంచిగా మాట్లాడుతుంది ముద్దుగా. బాగున్నావా అమ్మ నువ్వు? బాగున్నాను. అంత మంచిదేనా? చాలా. మొన్న అడిగిన నీ గురించి నందినమ్మ చెప్పిందా? చెప్పలేదా అమ్మ? చెప్తేనే వచ్చింది కదా మరి. కరెక్ట్, చెప్పింది. చెప్పినట్టు అన్నట్టున్నది ఇద్దరు ముద్దుగా. అమ్మ అంత మంచిదేనా? సినిమాలు ఏంది నువ్వు చూస్తేనేమో ఇట్లా చిన్నగా ముద్దుగా బంగారు తల్లి లెక్కుంటావు, ఆడ చూస్తేనేమో ఎట్లుందంటే పోషమ్మ తల్లి లెక్కున్నది మొత్తం. బాగుంది కదా, ఏకదమ్ ఇష్టం కదా ఇవన్నీ. అవును, చాలా ఇష్టం. మొన్న చెప్పిన నువ్వు ఇట్లా బస్సులో ఎగిరితాను ఒకటి ఉంది కదా, ఎగిరి ట్రై చేశారా మీరు? ఏంది ట్రై చేసేది? నా చీర నేను కూడా చీరలోనే చేశాను కదా. చీరలోనే చేసినావు కానీ నీకు కష్టంగా లేదా అమ్మ? బాగుండింది. పుసుకుని ఒకసారి ఇట్లా తిరిగి నందినమ్మ ఏమడది దాన్ని అడగలేవా ఆమెను ఒక్కసారనా? ట్రై చేసేసింది అని చెప్పింది మొన్న నాకు నందిని. అవును, మా చెల్లెలిమే. అవునా? చెప్పలేదా? అక్క వచ్చిందని చెప్పలేదా సేమ్ ఏరియా మేము. ఓహో అవునా? మా చెల్లి అవుతుంది ఆమె. సకినాలు తేలేదు మరి, సమంత గారు వస్తున్నారంటే. సినిమా రిలీజ్ రోజు లేదా ఇంకా పండుగ ఉంది. ఆ 19 తారీఖు మన పండుగ చేసుకోవద్దా మనం? సకినాలు చేసుకొని తీసుకొని వస్తా గాని. సరే, థ్యాంక్ యూ. అమ్మ ఈ సినిమాలో ఫైటింగ్లు గీటింగ్లు అంటే ఎక్కువ పైసలు అడగద్దా నువ్వు? ఎక్కువ పైసలు అడగను. ప్రొడ్యూసర్ ఆమెనే కానీ సార్ పెట్టలేదా ఏమి? సార్ ఇక అన్ని ఇంటికి ఆమె ఇంటికే పోతాయి. సార్ కూడా ఇంటికే పోతాడు, మేడం కూడా ఇంటికే పోయే. ఇప్పుడు బయట ఫైటింగ్లు గీటింగ్లు ఏమైనా ఎక్కువ చేసిన ఇవన్నీ చాలా రిస్కీలు ఉన్నాయి, నాకు కొంచెం ఎక్కువ పేమెంట్ కావాలని అడగాలేమ్మా. నాతోనే అడగాల? నువ్వు ముందు చెప్పుకోవాలి లోపల, నేను ఇట్లా అడుక్కోవాలి, ముందే ప్లాన్ చేసుకోవాలి అనుకోవాలి. అవును, కరెక్టే. ఇప్పుడు నుండి ఆలోచన చేసుకో, నీకు ఎప్పుడైనా ఆలోచన రాకపోతే నన్ను యాడ్ చేసుకో. ఓకే సరే, నేను మీ వాట్ ఇస్ అడ్వైస్ తీసుకుంటాను. ఇంకా ఇప్పటి నుంచి ఇచ్చారా మీరు అడ్వైస్ తనకి? అవునా, మీరు ఫాలో అవుతున్నారా? నన్ను అడగమంది శామ్, కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తావా నాకు, నన్ను డబ్బులు చేసుకోమంది, నన్ను తిట్టింది. తిట్టినా 3 ఏళ్ళకి ఒక సినిమా చేస్తే ఎట్లా అన్నా కాదమ్మా? మరి మా చెల్లెలు ఏమి ఇట్లున్నది, ఏం చెయ్యాలి? మా పోరలంతా ఇట్లని మంచి బంగారాలు. మా చెల్లె పెద్ద బంగారం, మా తెలంగాణ ఏసెట్టు ఆమె. ఏమనుకున్నావు, ఇంత పెద్ద దర్శకురాలు లేదు, అందుకనే పట్టింది సమంత మేడం, ముట్టిగా పట్టింది అనుకుంటున్నారు కదా. ఏం దోస్తానా మీ ఇద్దరికి వెనకటి నుండి బాగా గట్టి దోస్తానా అంట? అవును. ఎందుకు? ఎట్లా? ఎందుకైంది యాక్చువల్లీ అంత? ఏమో మరి. ఇప్పుడు నీ ఫస్ట్ కలిసాము నరేషన్ ఇవ్వడానికి వచ్చినా కదా జబర్దస్త్ కి. అప్పుడే కదా ముందే నంది అవార్డ్స్ లో కలిసినాం ఫస్ట్. మా ఇద్దరికి ఒకటే సంవత్సరంలో వచ్చింది. నా ఫస్ట్ సినిమాకి తన ఫస్ట్ సినిమాకి. ఐ థింక్ నేను అలా మొదలైంది చూసిన తర్వాత ఫోన్ చేశాను, మెసేజ్ పెట్టాను అనుకుంటున్నా. అమ్మ మీ ఆయన నీకోసమే రాసుకున్నాడు ఆ కథ? యాక్చువల్లీ సాయి పల్లవి గారి కోసం రాశారు. ఉంటే అడుగుతుంటి, దబ్బుకుని వెళ్ళిపోయాయి. కడిగేసేద్దు మంచిగా, ఇట్లా చేస్తావా నువ్వు అని. మొత్తానికి ఇది కథ రాసుకున్నాక ఫస్ట్ నీకు చెప్పిండా మరే? చెప్పారు. అండ్ నాకే అనిపించింది అది సాయి పల్లవి గారు చేస్తే చాలా బాగుంటుందని. ఎందుకంటే ట్రాలాలో వి వాంట్ టు రైట్ మంచి ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ రాయాలి అండ్ మంచి హీరోయిన్ యాక్ట్రెసెస్తో పనిచేయాలని ఈజ్ వాట్ ఆర్ ఎయిమ్ ఇస్. సో సాయి పల్లవి గారు చాలా గొప్ప యాక్ట్రెస్ కదా. సో వీ థాట్ ఆఫ్ హర్, కానీ షీస్ బిన్ వెరీ బిజీ. సో అందుకే అప్పుడు కొంచెం మార్పులు చేర్పులు చేసి నీ మీదకి మలుచుకున్నా. చూసినరా, ఈ మీ ఆయన నీకు చెప్పంగానే నువ్వు అన్నవా దర్శకురాలు ఎవరు కావాలి, దర్శకుడు రాలేదు పెట్టుకుందామా, దర్శకుడిని పెట్టుకుందామని అనుకోలేదా మీరు? డైరెక్టర్ అప్పుడు డైరెక్టర్ అనుకున్నారు కదా, అనుకునే నా పేరు చెప్పారు. మీరు చెప్పారు పేరు? చెప్పింది. మీ ఆయన కూడా డైరెక్టరే కదా అమ్మ, పెద్ద డైరెక్టర్ కదా ఆయన. మీ హస్బెండ్ కూడా డైరెక్టర్ కదా మంచిగా. కానీ ఆల్రెడీ హీస్ క్రియేటర్, ప్రొడ్యూసర్, చాలా పని ఉంది కదా. సో ఈ సినిమాకి మంచి డైరెక్టర్ ఈ సినిమాకి తగ్గట్టు, యునో, అండ్ బికాజ్ ఇట్ ఈస్ రిటన్
స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ కదా, సో ఒక అమ్మాయి చేస్తే మంచిగా ఉంటుందని అనిపించింది అంట. వాళ్ళ ఆయన ఉంటే అడుగుదాం అనుకున్నా, ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కుక్కర్లు పెట్టిండ్రు, వచ్చిన వాళ్ళకి అందరికి కుక్కర్లు ఇస్తారా ఏందని. నీకు కావాలా నేను తీసుకపో, మళ్ళీ నీకంటే ఎక్కువనా మాకు ఆ కుక్కర్. కాదు కానీ నాకు ఇంకొక ఆలోచన కూడా వచ్చింది, ఇవన్నీ హత్యారులు పట్టుకుంది, ఏది దొరికితే అది గంటలు గింటలు అన్ని వేస్తుంది, పుచ్చుకున్న కుక్కర్ని పట్టుకొని వేస్తుందా ఏంది అన్న కుక్కర్ని పట్టుకొని వేస్తే ఏమైతుంది, మనిషి వలిగిపోతుంది. కుక్కర్లు ఏమైనా ఉడకబెట్టనీకేనా కుక్కర్ తీసుకొని కొట్టనీకేనా అన్నట్టు అనిపించింది నాకు. పైలం ఇది ఎక్కువ మాట్లాడిన కుక్కర్ ఉన్నది ఈడ అన్నట్టు అనిపించింది. బాబోయ్ యాద్ మర్చి ఇంట్లో ఎవరైనా ఆడోళ్ళని ఎవరైనా అంటే ఎవరైనా కుక్కర్ పట్టుకోవాలంతే. మర్చిపోయాడు. నీకు అర్థమైతుంది కదమ్మా నేను మాట్లాడితే. సగం 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 నేను చెప్తాది, మిగతా సగం నేను చెప్తా. మిగిలిన సగం మా చెల్లె చెప్తే. అమ్మా ఈ సినిమాలో ఒకటే పాట లేదు అది ఒకటే పాట కదా మంచిగా. మీకు స్టెప్ అంటే సాంగ్ అంటే నువ్వు డాన్స్ అంటున్నావు, ఆ డాన్స్ పాట ఉన్నది కదా, ఇట్లా Dance మొత్తం part అంతా ఒకటే. ఇంట్లో అందరు ఇట్లా చేసిండ్రు కదా. మళ్ళీ ఒకటి రిలీజ్ అయింది, ఇంకొక పాట వేస్తుంది మళ్ళీ ఇంకొకటి ఇచ్చిండ్రా? సినిమాలో కూడా ఇంకోటి ఉంటది. లేదు. నేను అది వినకపోతుంది, నేను ఇదే వింటున్నా ఇంకా. అవునా? ఇంకా మంచిగా అనిపిస్తున్నది, అది బాగున్నది. వేసినావా డాన్స్ మరి? నేను వేస్తే మంచిగా ఎవరన్నా ఉంటావు. వచ్చిన వాళ్ళు కూడా అటే ఇక. ఎందుకు కాదమ్మా. ఉంది కదా ఇప్పుడు వేసి పంపించు, రీలు సమంత గారు పెడతారు. రీల్ చేసి పంపిస్తున్నా. సిగ్గా అయిందమ్మా నాకు. నేను చేస్తే ఎవరు చూస్తారు. అమ్మ ఈ సినిమా చేసేటప్పుడు మీ ఆయననే ప్రొడ్యూసరు, నీ దోస్త్ ఏమో డైరెక్టరు, అవును. ఇద్దరు ఇట్లా ఎప్పుడన్నా ఎవరన్నా సతాంచిర్రా? ఆయన అర్థమైంది. ఆ, లేదులే. లేదు. అంటే ఇది చాలా ఒక యాక్టర్ కి కొంచెం కష్టమైన సినిమా, ఎందుకంటే చాలా చేయాలి, చాలా షేడ్స్ ఉంది. సో ఈ సపోర్ట్ లేకుండా ఐ కుడెంట్ హ్యావ్ డన్ ఇట్ ఏమో అనిపిస్తుంది నాకు. మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంది ఈ సినిమాలో, ఫ్యామిలీతో పనిచేసినట్టు ఉంది. చూస్తున్నా తుపాకి పట్టుకొని ఉంది. కాదా? మరి అమ్మ ఇప్పుడు ఆయన అడిగిండు నిన్న, ఆయన పేరు ఏం దేవయ్య అంటివమ్మా మొన్న? గుల్షన్ దేవయ్య. గుల్షన్ దేవయ్య అడిగిండు కదా, నీ పాత జీవితం గురించి చెప్పినవా అని అడిగిండు కదా. జర్రంతా చెప్పురు, అది పాత జీవితం నింది. పాత జీవితంలో నువ్వు దొంగవా, నక్సలైట్ వా, పోలీసు వా? నీకేం చెప్పిందే మొన్న? 19 తెలిసిపోతుంది కదా మీకు. ఏంటి ఆవేశం? మొన్న షీ ట్రైడ్ టు గెట్ ఫ్రమ్ మీ ఆల్సో. మొన్న నన్ను అడిగితివి, ఇవాళ ఈ సందుకు వెళ్ళాలనుకున్నావా? కాదు, ఆమె అయితే చెప్తదేమో అనుకున్నా కదా. సకినాలు పట్టుకొని థియేటర్ కి రా. సకినాలు పట్టుకొని వస్తేనే సమంతమ్మ నాకు ఈ ఆన్సర్ చెప్తాను. సకినాలు పట్టుకొని సెలబ్రేషన్స్ కి రండి. సెలబ్రేషన్ కాస్త సకినాలు తినలేదంట, అడుగుతుంది. సకినాలు తినలేదమ్మా సకినాలను. ఏంటది? ఇన్ని రోజుల దోస్తాన్లు నువ్వు ఒక బట్ తెలంగాణ కాదమ్మా, ఇన్ని రోజుల దోస్తాను వచ్చారు, తీసుకొని వస్తుంటే కానీ నేను దబదబ వచ్చేసిన దావతులకించి వచ్చిన రోజు ఆయితారం. ఎవరు దావత్కి పోతే మా అక్కళ్ళు ఇంట పురుడు ఉండి పోయి అట్లకించి దబ్బుకుని వచ్చేసినాయి. సరే కాదు, ఇన్ని రోజులు దోస్తాన్లు మా నందిని ఏం పెట్టలేదా నీకు? సకినాలు బికినాలు ఎప్పుడు తేలే? సకినాలు పెట్టలేదు అమ్మ, ఎప్పుడు డైట్లు ఉంటది. నువ్వు తెస్తే తినాలి, మరి డైట్ అన్నావు అనుకో నువ్వు తెస్తే ఉండే నొప్పి అవుతుంది నాకు. మీరు తెస్తే నేను ఖచ్చితంగా తింటాను. నాకు రాజు సార్ ముచ్చట ఒకటి చెప్పు. ఆయన పొద్దంతా రాస్తుంటాడా, రాత్రి అంతా రాస్తుంటాడా అమ్మ ఇట్లాంటి స్టోరీలు? పొద్దున రాస్తారు, రాత్రి అంతా రాస్తారు. ఆవిడ పని చేస్తూనే ఉంటారు. ఏమని మీరు ఇద్దరు ఇట్లా సైలెంట్ గానే ఉంటారా అమ్మ? మాట్లాడుకుంటారా గట్టి గట్టిగా? ఓ రాజు, ఇగో ఎంతసేపు రాస్తావు నువ్వు, ఇట్లా మంచిగా దబదబా పని చేతురా తిందురా, ఏమన్నా ఇట్లా మాట్లాడుకోరా? అలాగే మాట్లాడతాను, కానీ వేరే భాషలో మాట్లాడతాను అంతే. అదే ముచ్చట, ఎవరిని పిలిచినా కూడా అదే ముచ్చట, కాకపోతే వేరే వాళ్ళ భాషలో వాళ్ళు పిలుచుకుంటారు అంతే. రాజుకు తెలుగు బాగొచ్చు, తెలుగు పిల్లగాడంట. తెలియకపోయా నాకు, వెళ్ళిపోయా రాజు. నేను వచ్చిన రాజు వెళ్ళిపోతున్నా. అయ్యో, నేను అందుకనే కూర్చుంటావా రాజు అని అడుగుతానే ఉన్నా. మిక్సింగ్ లో ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోతారా మీరు? ఇప్పుడు పబ్లిక్, తెలంగాణ పబ్లిక్, ఆంధ్ర పబ్లిక్, తెలుగు పబ్లిక్ అందరు రావాలంటే ఈ సినిమా గురించి ఒక్క ముచ్చట చెప్పమ్మా నువ్వు. ఒక ముచ్చటి ఒక్కట? చాలా ఉన్నాయి ముచ్చట్లు, చాలా ఉంది. ఈమెకు అనసూయ, మన శ్రీముఖి క్యారెక్టర్ తోటికోడళ్ళ గొడవలు ఉంటాయి, అత్తగారిని ఎట్లా మెప్పించాలి అవి ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, పాటలు ఉంటాయి. ఇంకేం కావాలి నీకు? అన్ని ఉన్నాయి. కామెడీ ఉంటది. ఇటువంటి సినిమా మొదలు ఎప్పుడు చేయలే, ఇట్లాంటి సినిమా చేయలే. మొట్టమొదటిసారి సమంతమ్మ ఫైటింగ్లు చేసి మొగాళ్ళని దిమ్మ గుద్దినటువంటి సినిమా రాబోతుంది కదా. సరే
ఇప్పటిదాకా నువ్వు ఫైటింగ్ అప్పుడప్పుడు హీరో చేతులకి ఇట్లా పోయి ఫైటింగ్ చేసుడే గానీ డైరెక్ట్ గా పోయి డిష్ మనకు గుద్దింది ఉన్నదా? ఆ మగాళ్ళలో ఎంత స్ట్రెస్ చేశారు కదా అది. ఆ బంగారం ఉన్నది ఒక్క గుద్దుడు కాదు, బంగారం అంటే గుద్దే బంగారం అని పేరు పెట్టుకోవచ్చు నీకే. చెప్పినావు కదా మంచిగా. కానీ కిచెన్ లా వాడిని పట్టుకొని గొర్ర పట్టుకొని ఇట్లా గుంజుకొచ్చిన వా సినిమాలో బుడ్డరిల్లా ఎవరిని గుంజుకొచ్చింది? విలన్ని గుంజుకొచ్చినావు ఇట్లా. అట్లా గుంజుకొస్తుంటే నేను అనుకున్నా ఈమెనేమో గింతంత ఉన్నది ముత్తిమంత భూమికి చిట్టాడు నావోలి, గుంజుకొస్తున్నాయేమో ఇంత ఉన్నాడు అట్టకట్ట ఇట్లా పట్టి గుంజుకొస్తున్నావు. కానీ నమ్మినాళ్ళ తుపుక్కున్న తలుపు తెరిచిండు. దొరికిపోయింది అనుకున్నా నేను, కానీ ఏమైందో మళ్ళీ ఆయనతో అయిపోయింది అది. నువ్వు ఆడికి పోయి చూడు 19 అంతే. జిమ్మకి ఇట్లా గట్టిగా ఎత్తబట్ట కదా, అందుకనే మొగళ్ళని బట్టి ఇట్లా గుంజుతున్నట్టు నువ్వు గట్టిగా. ఏదేమైనా సినిమా పెద్ద హిట్ అవుతుంది. పబ్లిక్ అందరూ సమంతమ్మ ఇసుంటి సినిమాలు ఇంకా 10 చెయ్యాలని కోరుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎట్లయినా సినిమా పెద్ద హిట్ అయిపోతుంది. చాలా థ్యాంక్స్. మళ్ళా కలుద్దాం. ఆ రోజు 19వ తారీఖు వచ్చేటప్పుడు సకినాలు పట్టుకొస్తా పాటు. థ్యాంక్ యూ. మా ఇంటి బంగారం సమంతమ్మ నిజంగా బంగారు తల్లి. కలుద్దాం. కుక్కర్ ఏమద్దు, నీ కుక్కర్ నువ్వు ఇంటికి పట్టుకపోతా తల్లి, మాకెందుకు. నందినమ్మ మళ్ళా సినిమాలు దవదవ చేయలేవనుకో, నేను మీ ఇంటికే వస్తా. తిట్టినావు కదా మొన్ననే, మీ ఇంటికే వస్తా. సరే వచ్చి వీళ్ళ ఇంట్లోనే ఉందాం అనుకుంటున్నాను. ఏడాదికి 2 సినిమాలు మన సమంతమ్మ తోటి ఒక సినిమా అయినా పర్వాలేదు, కానీ పెద్ద పెద్ద సినిమాలు 2 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ముచ్చట. ఈ రోజు మా ఇంటి బంగారం వల్ల ముచ్చట. మళ్ళీ ఒక మంచి ముచ్చటతో మళ్ళా కలుసుకుందాం. శనార్థులు ఇవాళ బుక్కెట్ తినుండి.